హలో, నమస్తే. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎస్వి స్టోరీస్. ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ పల్లెటూరి అమ్మాయి పట్నం అబ్బాయి పార్ట్ 126. కథలోకి వెళ్ళడానికంటే ముందుగా మీరందరూ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మర్చిపోకండి. అలాగే మన స్టోరీని విన్న తర్వాత మీకు నచ్చిందో లేదో కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. అలానే లైక్స్తో ఎంకరేజ్ చేయండి. ఓకే, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. అతని మాటలకి ఓకే అన్నట్టుగా గిర్రున తలాడించి అదే రూమ్లో ఉన్న సోఫాలో కూర్చుని విహాన్ డే షెడ్యూల్ ప్రిపేర్ చేయడం మొదలు పెడుతుంది నిషా. విహాన్ ఒకసారి ఆమె వైపు చూసి వెంటనే తల తిప్పేసి తన చైర్మన్ సీట్లో కూర్చుని తన సిస్టమ్ ఆన్ చేసి వర్క్లో లీనమైపోతాడు. నిషా కూడా విహాన్ ఇచ్చిన వార్నింగ్ని దృష్టిలో పెట్టుకుని అతని అసిస్టెంట్గా జాయిన్ అయిన మొదటి రోజే తన మీద ఒక బ్యాడ్ నేమ్ తెచ్చుకోకూడదు అన్న ఇంటెన్షన్తో ఫోకస్ మొత్తం తన వర్క్ మీదే పెట్టి విహాన్ షెడ్యూల్ని ప్రిపేర్ చేసి పనిలో పడుతుంది. ఒక అరగంట పాటు ఇద్దరు ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉండిపోతారు. అరగంట తరువాత నిషా తను కూర్చున్న సోఫాలో నుండి పైకి లేచి నేరుగా విహాన్ టేబుల్ దగ్గరికి వెళ్ళి నిలబడి, ఎక్స్క్యూజ్ మీ సార్, మీ డే షెడ్యూల్ ప్రిపేర్ చేసేసాను. ఒకసారి మీరు చూసి అంతా ఓకేనా కాదో చెప్తే చేంజ్ ఏమైనా ఉంటే నేను చేస్తాను అని చాలా ఫార్మల్గా అడుగుతుంది. ఇందాక ఆమె మాట్లాడిన తీరుకి ఇప్పుడు ఆమె మాట్లాడుతున్న తీరుకి చాలా డిఫరెన్స్ ఉండడం విహాన్ దృష్టిని దాటిపోలేదు. ఈ అమ్మాయి ఏంటో కొంచెం తేడాగా ఉంది. ఈ అమ్మాయి మాట్లాడే విధానం కానీ బాడీ స్ట్రక్చర్ కానీ ఒక్కోసారి ఒక్కోలా ఉంది. చూద్దాం, ఫస్ట్ తన వర్క్ చూసి ఆ తరువాత ఏదో ఒకటి డిసైడ్ అవుదాం అని మనసులో అనుకుంటూ ఆమె ప్రిపేర్ చేసిన షెడ్యూల్ని ఒకసారి తీక్షణంగా పరిశీలిస్తాడు విహాన్. నిషా చూపులకి మాటలకి ఎలా ఉన్నా సరే విషయం ఆమె వర్క్ విషయంలో మాత్రం చాలా స్ట్రిక్ట్గా సిన్సియర్గా ఉంటుందన్న విషయం ఆమె ప్రిపేర్ చేసిన షెడ్యూల్ని బట్టే విహాన్కి అర్థమైపోతుంది. డాడీ చెప్పారనో శర్మగారు అపాయింట్ చేశారనో కాదు, కానీ నిజంగానే ఈ అమ్మాయిలో టాలెంట్ ఉన్నట్టుగా ఉంది. నా డే షెడ్యూల్ని చాలా పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసింది. నాట్ బ్యాడ్. మాట తీరు ఎలా అయినా ఉండని, పనితీరు మాత్రం బాగుంది కాబట్టి ఈ అమ్మాయిని నా పర్సనల్ అసిస్టెంట్గా ఉంచుకోవచ్చు. పనితనం తను మాట్లాడుకుని నైస్ వర్క్, కీప్ ఇట్ అప్ మిస్ నిషా అని చాలా ఫార్మల్గా చెప్తాడు విహాన్. ఆ చిన్న కాంప్లిమెంట్కే నిషా ఉబ్బి తబ్బిబ్బైపోయి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని హ్యాపీ స్మైల్ ఇస్తూ చెప్తుంది. నిషా స్మైల్ చూసి ఈ అమ్మాయి స్మైల్ చాలా బాగుంది అని అనుకోకుండా ఉండలేకపోతాడు విహాన్. బట్ ఆ మాటని తన మనసులోనే దాచుకుంటాడు తప్ప బయటకి చెప్పాడు. తన వైపే చూస్తూ నిల్చుని ఉన్న నిషా ఒకవైపు ఒకసారి చూసి ఈ ఫైల్స్ స్టడీ చేస్తూ ఉండు, నాకు ఇప్పుడు ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. నా మీటింగ్ కంప్లీట్ అయ్యేలోపు నువ్వు ఈ ఫైల్స్ స్టడీ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వాలి, ఓకే అని కమాండింగ్గా చెప్పి 2 ఫైల్స్ తీసి నిషా చేతిలో పెడతాడు. అప్పటి వరకు విహాన్ వైపే చూస్తూ ఉన్న నిషా అతను అలా చెప్పి ఫైల్స్ చేతిలో పెట్టడంతో తన చూపును మరల్చి ఆ ఫైల్స్ని తీసుకుని ఓకే సార్ అంటూ అతని ముందు నుంచి పక్కకు వెళ్ళి ఇందాక ఎక్కడైతే కూర్చుందో అక్కడే కూర్చుని ఆ ఫైల్స్ ఓపెన్ చేస్తుంది. విహాన్ మాత్రం మీటింగ్కి టైం అవడంతో నిషాని ఏమాత్రం పట్టించుకోకుండా తన సిస్టంలో జూమ్ కాల్కి అటెండ్ అవుతాడు. విహాన్ మీటింగ్ దగ్గర ఒక గంట పాటు జరుగుతుంది. ఆ గంటలో నిషా తన వర్క్ తను చేస్తూనే విహాన్ని ఎన్నిసార్లు చూసిందో లెక్కే లేదు. విహాన్ని చూసిన మొదటి చూపులోనే నిషాకి అదో రకమైన ఫీలింగ్ కలిగింది. ఆమె ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జాబ్ చేసింది, కానీ ఆమె ఇప్పటి వరకు పనిచేసిన చోటల్లా మధ్య వయసు ఉన్న బాసులు, ఓల్డ్ ఏజ్ ఉన్న బాసుల దగ్గర మాత్రమే పనిచేసింది. తన లైఫ్లో ఫర్ ద ఫస్ట్ టైం ఎంగేజ్లో ఉన్న బాస్ దగ్గర అంత దగ్గరగా ఉండే పర్సనల్ అసిస్టెంట్గా వర్క్లో జాయిన్ అవ్వడం ఆమెకి చాలా స్పెషల్గా ఉంది. విహాన్ అంత స్మార్ట్ అండ్ హ్యాండ్సమ్గా ఉండడం ఆమె మనసుని తనువుని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. అందుకే నిషా కళ్ళతో విహాన్ వంక చూస్తూ అబ్బబ్బా, ఎంత హ్యాండ్సమ్గా ఉన్నారో సార్ మీరు, ఎంత చూడొద్దు చూడొద్దు అనుకుంటున్నా నా కళ్ళు మీ వైపే తిరిగిపోతున్నాయి. ఇందులో నా కళ్ళ తప్పు ఏమీ లేదు.
మీరు ఇంత అందంగా పుట్టి మమ్మల్ని చూడొద్దు అంటే ఎలా చూడకుండా ఉండగలము? ఎందుకో తెలీదు. మిమ్మల్ని చూస్తూ ఉంటే అలానే చూస్తూ ఉండిపోతే బాగుండు అన్న ఫీలింగ్ కలుగుతుంది. మీరేమో నన్ను కొట్టేలా సీరియస్‌గా చూసి ఫైల్స్ చేతిలో పడేశారు. ఇంత అందమైన బాస్ దగ్గర సైట్ కొట్టకుండా కంట్రోల్‌లో ఉంటూ వర్క్ చేయడం చాలా కష్టం బాబు అని తన మనసులో అనుకుంటూ ఫైల్స్ స్టడీ చేస్తూనే విహాన్‌కి ఓపెన్ సైట్ కొడుతూ ఉంటుంది. విహాన్ కూడా ఒకవైపు జూమ్ కాల్‌లో తన మీటింగ్‌ని కంటిన్యూ చేస్తూనే, మరొక వైపు నిషాని ఓరకంటితో గమనిస్తూ ఉన్నాడు. ఎట్టకేలకు 1 గంట 10 నిమిషాల తరువాత మీటింగ్‌ని కంప్లీట్ చేసి జూమ్ కాల్ కట్ చేసిన తరువాత, "వాట్ మిస్ నిషా? వాట్ ఆర్ యూ డూయింగ్? నేను అందంగా ఉంటానని నాకు తెలుసు. మీరు పదే పదే నన్ను చూస్తూ ఆ విషయాన్ని నాకు గుర్తు చేయాల్సిన అవసరం లేదు. మీరు నన్ను చూడడానికి కేటాయించే టైంని కాస్త మీ వర్క్ మీద కేటాయిస్తే మంచిది అన్నది నా ఫీలింగ్. ప్లీజ్ డోంట్ రిపీట్ దిస్ ఓకే అని కాస్త సీరియస్గానే చెప్తాడు. విహాన్ నుండి అస్సలు అలాంటి మాటలు ఎక్స్పెక్ట్ చేయని నిషా ఒకంత కంగారు పడి, ఓ మై గాడ్ సార్ ఇప్పటి వరకు మీటింగ్లోనే ఉన్నారు కదా, సార్ నేను చూస్తున్న విషయం ఎలా తెలుసు? బాబోయ్! సార్ ఏ పనిలో ఉన్నా సరే, తన సరౌండింగ్స్‌లో ఏం జరుగుతుందో ఈజీగా కనిపెట్టేసేలా ఉన్నారు. సో, ఈ హ్యాండ్సమ్ హంక్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి సుమీ. లేదంటే ఇక్కడ నా పోస్ట్ త్వరలోనే ఊస్ట్ అయిపోయేలా ఉంది. నో నో! అలా జరగడానికి అస్సలు వీల్లేదు. ఇంత హ్యాండ్సమ్ హంక్ దగ్గర వర్క్ చేయాలి అన్న అదృష్టం ఉండాలి. ఆ అదృష్టం నన్ను వరించి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను నా పిచ్చి చేష్టలతో ఆ అదృష్టాన్ని దూరం చేసుకోకూడదు కదా! సో, ఇక మీదట ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఈసారికి ఎలాంటి అనుమానం రాకుండా జాగ్రత్త పడాలి అని తనలో తాను అనుకుని విహాన్ వైపు చూసి ఒక నవ్వు నవ్వుతూ, నో అలాంటిది ఏమీ లేదు సార్. ఈ ఫైల్‌లో చిన్న డౌటొచ్చింది. మీరు మీటింగ్‌లో ఉన్నారు కదా, మిమ్మల్ని మధ్యలో డిస్టర్బ్ చేయడం బాగోదు ఏమో అని మీ మీటింగ్ ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా? ఈ డౌట్‌ని ఎప్పుడెప్పుడు క్లియర్ చేసుకుందామా అని అప్పుడప్పుడు మీ వైపు చూస్తూ ఉన్నాను. అంతే తప్ప నేను వేరే ఉద్దేశంతో మిమ్మల్ని చూడలేదు అంటూ అబద్ధాన్ని అందంగా చెప్పి తన సైట్ కొట్టడాన్ని ఏదో వర్క్ విషయంలో చూసినట్టుగా కవర్ చేయడానికి ట్రై చేస్తుంది నిషా. ఆమె తననే పదే పదే చూడడం విహాన్ అబ్జర్వ్ చేశాడు. బట్ ఆమె ఇంటెన్షన్ ఏంటో విహాన్‌కి కూడా క్లారిటీ లేకపోవడంతో ఆమె మాటలు ఈజీగా కొట్టి పారేయలేక, ఓహ్! అవునా! ఓకే. ముందు ఆ ఫైల్ అయితే ఇటు తీసుకునిరా. నీ డౌట్ ఏంటో నేను క్లారిఫై చేస్తాను అని చాలా కూల్‌గా చెప్తాడు. దాంతో నిషా తన మాటల్ని విహాన్ నమ్మేశాడు అనుకుని, హమ్మయ్య! బాస్ నా మాటలు నమ్మేశాడు అని కాస్త రిలాక్స్‌గా ఫీల్ అయ్యి తన చేతిలో ఉన్న ఫైల్‌ని తీసుకుని విహాన్ దగ్గరికి వెళ్ళి, తనకి ఎలాంటి డౌట్ లేకపోయినా సరే, ఏదో డౌట్ ఉన్నట్టుగా ఒక దగ్గర వేలు పెట్టి మరీ చూపిస్తూ, ఇదే సార్ నాకు అర్థం కావడం లేదు. కొంచెం క్లారిటీ ఇవ్వరా అని అడుగుతుంది. నిషా విహాన్‌కి చాలా దగ్గరగా నిలబడి ఫైల్ అతని ముందు పెట్టి కొంచెం కిందకి వంగి అడగడంతో ఆమె బాడీకి స్ప్రే చేసిన పర్ఫ్యూమ్ విహాన్ ముక్కులను తాకుతుంది. ఆమె బాడీ నుంచి వచ్చే పర్ఫ్యూమ్ స్మెల్ విహాన్‌కి చాలా బాగా నచ్చుతుంది. ఒక్కసారి ఆ పర్ఫ్యూమ్ స్మెల్‌ని గుండెల నిండుగా పీల్చుకుని వదిలి, నైస్ పర్ఫ్యూమ్ అని తనలో తాను అనుకుని నిషా అడిగిన డౌట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. నిషాకి ఎలానూ ముందే ఎలాంటి డౌట్స్ లేకపోవడంతో విహాన్ ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేయగానే అర్థమైంది అన్నట్టుగా తల ఆడించి, మీరు మీ వర్క్ కంటిన్యూ చేయండి సార్. నేను ఈ ఫైల్స్ త్వరగా కంప్లీట్ చేసి తీసుకుని వస్తాను అని చెప్పి తిరిగి తన ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అలా ఆ రోజు ఈవినింగ్ వరకు అటు నిషా ఇటు విహాన్ ఇద్దరూ ఎవరి వర్క్లో వాళ్ళు బిజీగా ఉంటారు. నిషా ఎంత బిజీ వర్క్ చేస్తూ ఉన్నా సరే విహాన్ వైపు మాత్రం దొంగ చూపులు చూడడం మానదు. కానీ ఈసారి విహాన్కి ఆమె తనను చూస్తున్నట్టు ఎక్కువగా అనుమానం రాకుండా చాలా జాగ్రత్త పడుతుంది. అలా ఈవినింగ్ అయిపోతుంది. ఆ రోజు నైట్ ఎలాంటి మీటింగ్ లేకపోవడంతో నిషాని ఇంటికి వెళ్ళిపోమని చెప్తాడు విహాన్. విహాన్ని వదిలిపెట్టి అప్పుడే ఇంటికి వెళ్ళడం నిషాకి ఏమాత్రం ఇష్టం లేకపోయినా ఆ రోజు ఇంకా తన అవసరం అతనికి ఏమాత్రం లేదు అన్నది నిజం కావడంతో ఇంకేమీ చేయలేక ఉసూరుమంటూ విహాన్ వైపు ఒకసారి చూసి ఆ రూమ్లో నుండే కాదు, ఆ ఆఫీస్లో నుండి కూడా బయటికి వెళ్ళిపోతుంది.
ఏంటో ఈ నిషా చూపులు, మాటలు, ఇన్నర్ వాయిస్ చాలా తేడాగా అనిపిస్తున్నట్టున్నాయి. ఈమె కారణంగా విహాన్‌లో ఏమీ మార్పులైతే రావు కదా! ఏమో ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. మీకు కనుక మన స్టోరీస్ నచ్చుతున్నట్టయితే అందరూ స్టోరీని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.